మా ఫ్రెండ్ ప్రాంక్ చేసింది కదా, ఇప్పుడు తన మీద రివెంజ్ తీసుకుంటున్నాను నేను. ప్రాంక్ ఎలా అంటే చెప్పన్నా గాయ్స్, నేను పర్మనెంట్గా యూఎస్కి వెళ్ళిపోతున్నా. మా మమ్మీ టికెట్ బుక్ చేసిందంట. తర్వాత మళ్ళా అంతే అని ఏడుస్తుంది కదా, అప్పుడు నేను అంటాను 6 months అవుతా, నమ్మకపోతే 5 months అవుతా, నమ్మకపోతే 4 months అవుతా. అది కూడా నమ్మకపోతే మొత్తానికి 5 minutes మీతో మాట్లాడి మా ఫ్రెండ్కి ప్రాంక్ మొత్తం చెప్పేస్తాం గాయ్స్. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయ్స్. దాని తర్వాత రియాక్షన్ ఏంటో చూద్దాం గాయ్స్. మనం గాయ్స్ బర్రలాగా ఎప్పుడు చూసినా పొడుగుంటా అంటారు గాయ్స్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని చూపిస్తాను. తన ప్రాంక్లో మనకి వాళ్ళ అక్కకి చెప్పడు, ఓకేనా గాయ్స్? చూపిస్తున్నాను. అక్కకి లేపకు, అక్కకి చెప్పకు, ఓకేనా? అయ్యిందనుకో నేను కొత్తి పెడతా. నొప్పోతులాగా ఎలా పడుకుందో. నేను యూఎస్కి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నా. ఎందుకు? మా మమ్మీ టికెట్ బుక్ చేసింది. 6 months తర్వాత వస్తానులే, 5 months తర్వాత వస్తా, 4 months తర్వాత గట్టిగా ఏడుస్తుంది, కాదా పడుతుంది గాయస్. ఇప్పుడు అది ఏం చేయలేదు. ప్రాంక్ చెప్పాలంటేనే నాకు భయం వేస్తుంది. అని ఎలా కొట్టదు రివెంజ్గా చూపిస్తున్నాం గాయస్. మా ఫ్రెండ్ చెప్పేస్తున్నాం గాయస్, మీరే నాకు తోడుగా ఉన్నది గాయస్. చూడండి గాయస్, కోపంగా ఉందో తిను, మీరు కామెంట్ చేయండి గాయస్. ఇలా చేస్తే ఎలా గాయస్ చెప్పండి. ప్రాంక్ లాగా తీసుకోవాలి కదా గాయస్. నన్ను కొడుకుని చూడండి గాయస్, ఎలా దున్నపోతులాగా. ఇలా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నేను కూడా నాకు టైం వస్తుంది, అప్పుడు నేను కూడా తీరుస్తాను. చూడండి గాయస్, వాళ్ళే చేసింది, మళ్ళీ నేను కూడా తీరుస్తాను అంటుంది గాయస్. గాయస్ ఇప్పుడైతే నాకు చాలా కోపంలో ఉన్నా. మీరు కామెంట్ చేసుకోండి. ఈ ప్రాంక్ అయితే అస్సలు దరిద్రంగా ఉంది. చాలా బాగుంది కదా గాయస్. మీరు మంచిగా ఉన్నాయని కామెంట్ చేసుకోండి గాయస్. తినని మర్చిపోయింది గాయస్. నేను ఎప్పుడు చూసినా ఇంతే చెప్పాలంటే నన్ను కొడుతుంది గాయస్. బాయ్ గాయస్.